అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, మా చెల్లెలు గారింటి దగ్గర మయూరి నగర్లో ఉన్న సంస్కృతం క్లాస్కి వెళ్ళాము నిన్న శనివారం. సార్ వస్తారనమాట. చక్కగా అక్కడ భగవద్గీత చదువుకొని ఆ తర్వాత అందరూ ఆంటీలు తలా ఒక ప్రసాదం తెచ్చారు. ఒకళ్ళు రవ్వ లడ్డు, ఒకళ్ళు శనగల గుగ్గిళ్ళు, ఒకళ్ళేమో పుచ్చకాయ ముక్కలు, ఒకళ్ళేమో చలి వడపప్పు పానకం అలా తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టి చక్కగా పూజ అయిపోయిన తర్వాత, పారాయణం అయిపోయిన తర్వాత చక్కగా దేవుడికి పూజ చేసుకుని హారతి ఇచ్చి చక్కగా ప్రసాదం తీసుకుని తిన్నామండి. ఎంత బాగా కాలనీలు ఇలాంటి మంచి మంచి ప్రోగ్రాంలు అయితే నలుగురు పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, హాలిడేస్లో పిల్లలు సంస్కృతం నేర్చుకుంటున్నారు. పెద్దోళ్ళేమో పారాయణం చేసుకుంటున్నారు. స్వాధ్యాయంలాగా లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం చదివారండి. ఇప్పుడేమో వాళ్ళు భగవద్గీత చదువుతున్నారు. రోజుకు ఒక 2-3 శ్లోకాలు అనమాట. ఓకేనండి. నేను మొన్న దసరా దీపావళికి వచ్చానండి హైదరాబాద్. మళ్ళీ నాకు కొంచెం వీసా పని నుండి వచ్చానమాట. వచ్చి మా చెల్లెల దగ్గర దిగాను. అక్కడి నుంచి క్లాస్కి వెళ్ళి మాస్టర్ చూడండి చక్కగా చదువుతున్నారు. అందరూ మా జెంట్స్ లేడీస్ అందరూ వస్తారండి. మయూరి నగర్లో ఉన్న సంస్కృతం క్లాస్ అనమాట. అట్లాగే ప్రతి ఒక్క కాలనీలో ఒక పెద్దవాళ్ళు, రిటైర్డ్ అయిపోయిన అంకుల్స్ కానీ ఆంటీలు కానీ ఇలాంటి స్వాధ్యాయాలు మొదలు పెట్టుకోవచ్చు. చక్కగా మొదలు పెట్టుకొని నలుగురు కలిసి 10 మంది కలిసి చక్కగా కూర్చొని చదువుకొని 4 దేవుడు మాటలు, 4 దేవుడు పాటలు పాడుకుంటే పార్కింగ్లోనండి దేవుడు పూజ ఇదంతా పొద్దున్నే కడిగేసి చక్కగా ముగ్గేసి వెళ్తుంది పని అమ్మాయి. చక్కగా సాయంత్రం పూట ఇలా చదువుకుంటాం ఫ్యాన్ పెట్టుకొని. అదండి చక్కగా 10 మందిని కలిస్తే 4 దేవుడు మాటలు, 4 పాటలు, 2 స్తోత్రాలు చదువుకుని చక్కగా అండి మనకున్న 24 గంటల్లో 1 గంట దేవుడి గురించి, ఆ మిగిలిన మన ఇంటి పని చేసుకోవచ్చు, మన పిల్లల పని చేయొచ్చు, మనకి ఉన్న పనులన్నీ చేసుకోవచ్చు. 1 గంట దేవుడి గురించి కూడా స్పెండ్ చేయొచ్చు అనమాట. మా చెల్లెలు మేము వెళ్ళాము, చక్కగా చదువుకున్నాము. ఏమండి ఎంత హ్యాపీ అనిపించిందో నాకు. 1 గంట సేపు అండి చాలు. రోజుకు 1 గంట. మనకున్న 24 గంటలు చూసారా దేవుడి ఫోటోలు పెట్టుకొని ఆ చిన్న బీరువాలో పేపర్ ప్లేట్స్, గ్లాసులు అవి పెట్టుకుంటాము. చక్కగా చదువుకుంటారండి. ఇంటి పని, వంట పని, పిల్లల పని, హస్బెండ్ పని అన్నీ చేసుకున్న తర్వాత కూడా 1 గంట అండి ఆధ్యాత్మికంగా చక్కగా దేవుడి మాటలు కొంచెం మనం చేసుకుంటే బాగుంటుంది. పాట వినండి. విగ్రహామికు మంగళం స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ విశదాయ. అదనమాట. ఇట్లా చక్కగా పాట పాడుకొని అందరం ఆ ప్రసాదం తీసుకొని అక్కడే ప్రసాదం స్వీకరించి చక్కగా ఇంటికి వచ్చామండి. ఓకేనండి. ఇది మీరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు దయచేసి చక్కగా మీ కాలనీలో మీకున్న 10 మంది 20 మంది ఫ్రెండ్స్తో చిన్న చిన్న స్వాధ్యాయాలు అక్కడే చక్కగా చదువుకోవటం. ఇప్పుడంటే సారేమో చక్కగా సంస్కృతం నేర్పిస్తారు, హారతి ఇచ్చేసారు, మళ్ళీ భగవద్గీత చదివి అర్థం కూడా చెప్తారు. అట్లా చెప్పడం మనకు